ఫ్రెండ్స్, ఈరోజు సేమియా చేస్తున్నాను. కొద్దిగా చూడండి, ఇలా సేమియాల్ని నేతిలో వేపుకోవాలి. యమ్మీ టేస్టీ సేమియా మనకు రెడీ అవుతుంది. దీనికోసం నేను ముందుగానే జీడిపప్పు, కిస్మిస్ చూస్తున్నారు కదా, కొద్దిగా గసగసాలని నేతిలో వేపి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఒకవైపు ఈ సేమియాలు వేపుతూ మరోవైపు నీళ్ళని కాసుకుంటున్నాను. ఇంకా అంతకన్నా ముందుగానే ఈ సగ్గు బియ్యం మనకు చలువ చేస్తుంది, వంటికి మంచిదని ఇది కొద్దిగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ సేమియాల్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకొని ఈ మసిలే నీళ్ళని ఇందులో వేసుకుంటే పొడిపొడిలాడుతూ ఉంటుంది. మనకు సేమియా ముద్దగా అయిపోదు, వెంటనే గడ్డ కట్టుకుపోదు, చక్కగా అలా ఉంటుంది. చూడండి, వేపుకున్న తర్వాత వేసవికాలం వస్తుంది కదా, మనం సగ్గుబియ్యం తీసుకోవడం మనకు మంచిది, చాలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఈ మసాలా నీళ్ళని చూసారా, వేసుకోగా నేను అబ్జర్వ్ చేసుకుందాం. దూళ్ళే ఇందాక కాచి ఉంచుకున్న సగ్గు బియ్యం నీళ్ళని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఉడికిన తర్వాత పాలు పోసుకుందాం. పాలు ఇష్టమైన వారు బెల్లం లేదంటే పంచదార ఏదైనా వేసుకోవచ్చు. చూసారా, కొద్దిసేపటి తర్వాత ఎంతో టైం పట్ల ఒక 5 minutes చాలా ఈజీగా చేసుకోవచ్చు. 5 minutesలో ఇలా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత నేనైతే కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. బెల్లం వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, పాలు పోస్తే ఇరిగిపోతుంది. అందుకని కాచిన పాలలో వేసుకుంటే బెస్ట్. కొద్దిగా బెల్లం, కొంచెం పంచదార వేసి బాగా తిప్పుకొని లిటిల్ బిట్, ఎంతో కాదు, కొద్దిగా ఉప్పు. మనం ఏ తీపి పదార్థం చేసినా కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే దాని రుచి మరింత పెరుగుతుంది. సేమియాలు వేసుకోవచ్చు, బాగుంటుంది. కొద్దిగా మంట తగ్గించి అన్నట్టు మర్చిపోయానండి, మా ఇంట్లో వాళ్ళకి ఇలాచీ ఎక్కువ కావాలి. ఇదిగో 4 ఇలాచీలనే మెత్తగా చేసుకొని వేసుకున్నాం. మీరు కూడా మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఈ స్టేజ్లోనే పాలు వేసుకోవచ్చు. నేను ఈ స్టేజ్లో మీరు తీపి చూసుకొని మీకు పడితే వేసుకోండి. మేము కొద్దిగా, అంటే ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు, కొద్దిగా తీపి తినేవాళ్ళు ఉంటారు, చప్పగా తినేవాళ్ళు ఉంటారు కదా. నేను బెల్లం వేసానని దించే ముందు పాలు వేస్తాను, అందుకని ఒక పక్కన మరగ పెట్టుకుంటున్నాను. ఎందుకు వచ్చింది మళ్ళీ పాలు విరిగిపోతే, బెల్లం వేసాం కదా, అందుకని కొద్దిగా మరిగిన తర్వాత పాలు వేసుకుందాం. కొద్దిగా ఒక 1/2 లీటర్ పాలు వరకు వేసుకున్నానండి, అంతే. ఇది అయిపోయిన తర్వాత ముందుగా మనం వేపు పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, గసగసాలు వేసుకోవచ్చు. కొన్ని డెకరేషన్ కూడా ఉంచాలండి, కొద్దిగా ఇందులో వేస్తే ఆ ఫ్లేవర్ దిగుతుంది కదా. నాకైతే తీపి సరిపోయింది, నేను టేస్ట్ చూశాను. యమ్మీ మంచి టేస్టీ సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. మరి మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే వెంటనే చేసుకొని తినేసేయండి. వేసవికాలం వస్తుంది కదా, ఇలాంటివి చిన్నపిల్లలు చేసి పెడితే చాలా వచ్చేస్తుంది, బాగుంటుంది. ఇది కూలింగ్గా తినొచ్చు, వేడిగా కూడా తినొచ్చు. ఓకే, బాయ్.